ప్రధానంగా మన నియోజకవర్గంలో తాగునీరు సాగునీరు మళ్ళీ బాగా ఇబ్బందిగా ఉంటుంది. ఆ నీటి సమస్య తీర్చడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను. పెద్దిరెడ్డిపల్లి ప్రాజెక్ట్ అని సగం కంప్లీట్ అయింది, 70% కంప్లీట్ అయింది. సోమశాల ప్రాజెక్ట్ నుంచి నీళ్లు తీసుకొచ్చి ప్రతి ఒక్క చెరువు నింపుతాను. అలాగే గండిపాలెం ప్రాజెక్ట్ ఉంది. ఈ 3 ప్రాజెక్టుల ద్వారా ఉదయగిరి నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా చేస్తారు. నేను నాకు ఓటేసి అంటే చేసింది ఏం లేదు. పెద్ద రామారావు గారు గారు ఏ విధంగా అయితే రామరాజ్యం చేశారు రాష్ట్రాన్ని, మన ఉదయగిరి నియోజకవర్గాన్ని అదే విధంగా రామరాజ్యం అభివృద్ధి చేస్తానని మొదల సాక్షిలో తప్పు తను రెండు బాగా పట్టుకో. చెరుకూరు వేణుగోపాల్ అలియాస్ నాని. నేను ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను పోటీ చేయడానికి ఉద్దేశం ఏంటంటే, మన మెయిన్ ఉదయగిరి నియోజకవర్గంలో ప్రధానంగా త్రాగునీరుకి సాగునీరుకి చాలా ఇబ్బందిగా ఉన్నారు. నేను నాకు ఓట్లు వేసి గెలిపించినట్లయితే సాగునీరు ఆ ఇబ్బంది తీరుస్తానని నేను మాటిస్తున్నాను. అది ఏ విధంగా అంటే, పెద్దిరెడ్డిపల్లి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి దాన్ని పూర్తి చేసి సాగునీరు ప్రతి ఒక్క గ్రామానికి ఇస్తాను. అదేవిధంగా సోమశాల ద్వారా ప్రతి ఒక్క చెరువు నీటి నింపుతాను. గండిపాలెం ప్రాజెక్టు, ఈ 3 ప్రాజెక్టుల వల్ల మన నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామానికి సాగునీరు అందిస్తానని మీకు తెలియజేస్తున్నాను. ఇంతవరకు ఉన్న ప్రభుత్వాలన్నీ అది చేస్తా అన్నది కానీ మన నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు. దీన్ని ఆలోచించుకొని నేను మీకు హామీలు ఏమీ ఇవ్వట్లేదు. నేను అభివృద్ధి చేస్తా అని చెప్తున్నాను. చదువుకున్నవాడిని, అభివృద్ధి చేస్తాను. ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాకు, చూస్తే నేను అభివృద్ధి చేసి చూపిస్తాను.